ఈ కాలంలో ఒక వదంతిని సృష్టించడం చాలా సులభం. ముందు ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ని బిగిన్ చేస్తే అది కొంచెం డిఫరెంట్గా ఉంటే సర్క్యులేట్ అయిపోతుంది. ఆ సర్క్యులేషన్ తర్వాత దాన్ని యూట్యూబుల్లో వార్తలాగా వస్తుంది. ఆ తర్వాత దాన్ని పత్రికలు క్యారీ చేస్తాయి. ఆ తర్వాతన ఆ సదరు వ్యక్తులు ఆలోచించిన డెసిషన్స్ అట్లాంటివే తీసుకుని ఉన్నాయి, లేదా శాంతం పక్కకి వెళ్ళిపోయినాయి ఉన్నాయి. కాకపోతే ఒక టెంపో క్రియేట్ చేయడానికైతే మాత్రం కుదురుతోంది. ఇప్పుడు తాజాగా ఒక టెంపో క్రియేట్ చేస్తుంది విజయసాయి రెడ్డి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానన్నారు. ఆయన వ్యవసాయం చేసుకుంటుంటే ఆయన కెలికి మరి మొన్న 2 సార్లు సిఐడికి సంబంధించి పిలవడం, ఆ తర్వాత ఆయన మాట్లాడినటువంటి సందర్భం చూసాం. ఇప్పుడు అకస్మాత్తుగా విజయసాయి రెడ్డి అంటే ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేశారు. రాజ్యసభ సభ్యత్వం ఎవరు తీసుకోబోతున్నారు? యాక్చువల్గా అయితే కనుక తెలుగుదేశానికి బీజేపీకి మధ్యన ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం 50-50 జరగాలి. అంటే ఎంతమంది రాజీనామా చేస్తే అందులో 50% తెలుగుదేశం, 50% బీజేపీ తీసుకోవాలి. ఆ లెక్క ప్రకారం అయితే తెలుగుదేశం 2 తీసుకుంది, మొన్న ఒకటే బీజేపీ తీసుకుంది. కాబట్టి ఇది కూడా బీజేపీకే వెళ్ళాలి. బీజేపీ తరఫున ఆయనకే మళ్ళీ రాజ్యసభ ఇస్తారన్నటువంటి చర్చ ఉంది. అదే సందర్భంలో వాళ్ళ అమ్మాయికి ఇస్తారన్న చర్చ ఉంది. ఇది ఒక ఎత్తు అయితే, ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిపోతున్నారు అన్నటువంటి ప్రచారం ఒక ఎత్తు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పోస్టు కూడా ఇచ్చేశారు ఆయనకి. ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చేశారు, ఇప్పుడు ఈయనకి ఇచ్చేశారు. పోస్టులు అయితే ఇచ్చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఆ రూట్లో ఆలోచిస్తుంది. చెప్పలేము, ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ ఇంతకుముందు అట్లా బయట నుంచి వస్తేవో లేదా, ఈటెల రాజేందర్ పేరు కూడా అవుతుంది కదా. అట్లాగే ఏఐడిఎంకే నుంచి వచ్చినటువంటి వాళ్ళని తమిళనాడులో ఇచ్చారు కదా. కాబట్టి ఏమైనా జరగచ్చు అన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది.